వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. అమెరికాలో ఎన్ఆర్ఐలంతా భయంగా ఉన్నారు. సిటిజన్షిప్ రద్దుపై ట్రంప్ నిర్ణయంతో కలకలం రేగింది. ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తుందనడంతో ఫిబ్రవరి 19 లోపే సిజేరియన్ ఆపరేషన్ల కోసం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఎన్ఆర్ఐ జంటలు. సి సెక్షన్లకు జంటలు క్యూ కడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చేలోపే ముందస్తు ప్రసవాలు చేసుకునేందుకు ఇలా సిద్ధమవుతున్నారు. ఇంతకీ పర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డు కోసం ముందస్తు ప్రసవాలు కరెక్టేనా? ముందస్తు డెలివరీ వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారా? సిటిజన్షిప్ రద్దుపై ట్రంప్ నిర్ణయం కోర్టుల్లో నిలబడుతుందా? అమెరికాలో తాజా పరిణామాలపై లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ గారు. అలాగే చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ వైద్యులు మంజుల అనగాని గారు. నగేష్ గారు, ఇప్పుడు అమెరికాలో ఎటు చూసినా భయం అన్న వాతావరణం ఉంది. ఒకటి, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం అనేది ఒక అంశం అయితే, రెండోది ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రాబోతున్న జన్మతః పౌరసత్వం రద్దుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ప్రధానంగా ఎన్ఆర్ఐ జంటల్లో ఒక రకమైన భయం కారణం అవటం. నిన్నటి నుంచి దాదాపు అమెరికాలో మెజార్టీ హాస్పిటల్స్ కొంత బిజీగా మారుతున్నాయి. గైనకాలజిస్టులు ఫోన్లు వస్తున్నాయి. అటు 8వ నెలలో ఉన్నవాళ్ళు, 8వ నెల ప్రారంభంలో ఉన్నవాళ్ళు, 9వ నెల ప్రారంభంలో ఉన్నవాళ్ళు సి సెక్షన్కు సిద్ధమవుతుండడం, ఇవి ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాయి? ఈ పరిణామాలపై ముందు మీ కామెంట్ ఏంటి? మెటర్నిటీ హాస్పిటల్స్కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకైతే ఫిబ్రవరి 20th నాడు డెడ్ లైన్. ఫిబ్రవరి 19 దాకా పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. ఫిబ్రవరి 20th అంటే ఇంకా ఒక ఎన్ని రోజులు ఉంది? ఒక 26 రోజులు ఉంది, 25 రోజులు ఉంది. ఈ ఫిబ్రవరి 20th నాడు నుంచి పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్ బర్త్ రైట్ రాదు. ఎప్పుడు వస్తుందంటే వన్ ఆఫ్ ది పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ యుఎస్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ అయితే కానీ వాళ్ళకి రాదు. ఇప్పుడు వీళ్ళకి ఏమిటంటే అసలు ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమిటంటే అసలు గ్రీన్ కార్డ్ రావడానికే కొన్ని దశాబ్దాలు జరిగిపోతున్నది. సో వాళ్ళు ఏం హోప్ చేస్తున్నారంటే వాళ్ళ చిల్డ్రన్కి ఎవరైతే అక్కడ పుట్టారో వాళ్ళు సిటిజన్స్ అయ్యి వాళ్ళు 21 years వస్తే వాళ్ళ పేరెంట్స్ని స్పాన్సర్ చేయొచ్చు అనేది వాళ్ళు ఆశగా చూస్తుంటే ఈ ట్రంప్ ఆర్డర్ ఒక పిడుగులాగా పడింది. ఇప్పుడు దీనికి ఏమవుతున్నది? దీనికి ఈ ఆర్డర్ ప్రకారం అందరూ పొలవమని ఈ మెటర్నిటీ హాస్పిటల్స్కి పరిగెడుతున్నారు. ఏదో ఒకటి ఇది అర్లీగా డెలివరీ చేయండి అనేది ఈ హాస్పిటల్స్ మీద పడుతున్నారు. మెటర్నిటీ హాస్పిటల్ ఎస్పెషల్లీ ఇండియన్స్కి చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. అయితే డాక్టర్స్ చెప్పాలి ఏమిటంటే దీనివల్ల ఈ సి సెక్షన్ అసలు యాక్చువల్గా నాకు తెలిసిన మట్టుగా అమెరికాలో ఏమిటంటే సి సెక్షన్స్ అస్సలు కొద్దిగానైనా ఎంకరేజ్ చేయరు. అసలు సి సెక్షన్ వస్తే అసలు హాస్పిటల్కి నెగిటివ్గానే చూస్తారు. మన దగ్గర అలాగేం లేదు. మన దగ్గర సి సెక్షన్ అయినా పర్వాలేదు, నార్మల్ డెలివరీ అయినా పర్వాలేదు. ఎనీవే డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దీని గురించి వివరంగా చెప్తారు. రెండో ఆస్పెక్ట్ మీరు లేవతీసింది ఏమిటంటే ఇది ఇల్లీగల్ మైగ్రేషన్. ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్య. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ కన్నా ఇది చాలా పెద్ద సమస్య. దీంట్లో ఏమిటంటే దీంట్లో ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ సంఖ్య తక్కువ లేదు. వాళ్ళ సంఖ్య ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకారం 11 మిలియన్ అంటే 1 కోటి మంది ఉన్నారు అమెరికా పాపులేషన్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వీళ్ళందరినీ డిపోర్ట్ చేయాలంటే దీనికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో చూసుకోండి. ఫస్ట్ వీళ్ళందరినీ డిటెన్షన్ సెంటర్స్లో పెట్టాలి. ఎన్ని డిటెన్షన్ సెంటర్స్ కావాలి దీనికి? ఇప్పుడు లేవు. ఎన్ని డిటెన్షన్ సెంటర్స్లో ఎన్ని బెడ్స్ కావాలి? ఇప్పటికే డిటెన్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఓవర్ క్రౌడెడ్, డర్టీ అండ్ ల్యాక్ ది ఫెసిలిటీస్. ఒక్కొక్క మనిషికి రోజుకి $165 ఖర్చు అవుతుంది ఈ డిటెన్షన్ సెంటర్స్లో. దాని పైన ఏమిటంటే వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ప్లేన్లో పంపించాలంటే ఇండియాకి కానీ, మెక్సికోకి కానీ, ఎల్ సాల్వడార్ కానీ. ఇండియా పరిస్థితి ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేద్దాం. నెంబర్ 1 మైగ్రెంట్స్ ఏమిటంటే మెక్సికో నుంచి ఉన్నారు, హైయెస్ట్ నెంబరు 7 lakhs ఎంతమంది ఉన్నారు. దాని తర్వాత ఎల్ సాల్వడార్, అది కూడా నేను అనుకోవడం సౌత్ అమెరికన్ కంట్రీ. థర్డ్ ఇండియా ఉంది. ఇండియా నుంచి కూడా
చాలా ఆశ్చర్యమైన ఫిగర్ ఇది. ఇండియా నుంచి కూడా 7 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. కెనడా బార్డర్ నుంచి కానీ మెక్సికో బార్డర్ నుంచి వచ్చేసారు. వీళ్ళందరినీ తిరిగి బయటకు పంపించేయాలని ట్రంప్ ఉద్దేశం. మంజుల గారు, అమెరికాలో ఉంటున్న భారతీయ మహిళలు, దాదాపు ఎన్ఆర్ఐ మహిళలు, భారతీయ మహిళలు, ప్రధానంగా మన తెలుగు మహిళలు ఆలోచిస్తున్న తీరు కరెక్టేనా? ఫిబ్రవరి 19 లోపు డెలివరీ అయితే పెర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డు వస్తుంది అన్న ఆశ భారతీయ జంటల్లో కనిపిస్తోంది. కానీ డేటు కంప్లీట్ కాకుండా ముందుగానే సి సెక్షన్కు సిద్ధమైతే ఎలాంటి ప్రభావం ఉంటుంది? థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండి. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే దేవుడు మనకి 40 వీక్స్ అని ఇచ్చింది ఒక పర్టికులర్ రీజన్ గురించి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరగాలి అని. ఒక 3 నెలల పాటు ఆర్గన్స్ డెవలప్ అయినా దాని తర్వాత దానికి కంప్లీట్ ఫంక్షన్ రావడానికి మిగతా టైం పడుతుంది. సో నార్మల్ గా 40 వీక్స్ అయినా 37 వీక్స్ తర్వాత మనం ఫుల్ టర్మ్ అంటాం. అంటే యూజువల్ గా కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, అన్ని డెవలప్మెంట్ బాగా అవుతుంది అని. 37 కన్నా ముందే సగం 9వ నెల నుంచి ముందు జరిగితే దాన్ని ప్రీ టర్మ్ అంటాం. ప్రీ టర్మ్ అంటే వర్డే చెప్తుంది మనకి అవసరమైన టైం కన్నా ముందు డెలివరీ అవుతున్నాం. సో ఏమవుతుంది, మనకి ఆర్గన్స్ ఇంపార్టెంట్ ఏంటి, లంగ్స్ అండ్ బ్రెయిన్, ఇవి కదా మనకి చాలా ఇంపార్టెంట్. మన ఊపిరి శ్వాస తీసుకోవాలి, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఒకటి వెయిట్ ఆఫ్ ద బేబీ విల్ బి లెస్. సెకండ్, మనకి లంగ్స్ ఊపిరి బయటకు వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోవడంలో మనకి ప్రాబ్లం అయ్యి లంగ్స్ ఇమెచ్యూర్ గా ఉండి అవి కన్సాలిడేటెడ్ అయిపోయి మనకి బాక్స్ లో పెట్టాల్సిన అవసరము, ఆర్టిఫిషియల్ గా ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం అంటే మరీ ప్రీ టర్మ్ ఉంటే వెంటిలేటర్ మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది. బ్రెయిన్ లో హెమరేజెస్ అవుతాయి, రక్తనాళాలు కూడా బాగా డెవలప్ అవ్వవు. సో దాంతో మనకి బ్రెయిన్ హెమరేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. హైపోథర్మియా, టెంపరేచర్ తక్కువకి సో నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటాము. సో ఎవ్రీ ఆర్గన్ ఈజ్ నాట్ డెవలప్డ్. అన్ని ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్. వాటికి అవ్వకుండా ఉండడానికి ఇలా ప్రీ టర్మ్ అనుకున్నప్పుడు యూజువల్ గా మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, ఇచ్చి దాని ఎఫెక్ట్ తక్కువ ఉండడానికి చూస్తాం. కానీ ఎప్పుడు ఎంత ప్రీ టర్మ్ డెలివరీ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. 28 వీక్స్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఎక్స్ట్రీమ్లీ ప్రీ టర్మ్ అంటాం. 28 to 32 వీక్స్ ని వెరీ ప్రీ టర్మ్, 32 to 37 ఇస్ మోడరేట్లీ ప్రీ టర్మ్. ఎంత తక్కువ ముందు డెలివరీ అవుతారో అంత ఎక్స్ట్రీమ్ గా ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఆర్గన్స్ కి. అవి టచ్ అండ్ గో లో వెళ్ళిపోతే కొంచెంలో కొంచెం బెటర్. అలా కాకపోతే కంప్లీట్ గా ఎఫెక్ట్ అయితే గనక డెలివరీ అయిన తర్వాత బేబీకి మెంటల్ రిటార్డేషన్ రావచ్చు, సెరిబ్రల్ పాల్సీ రావచ్చు, ఇలాంటివన్నీ వస్తే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ప్రీ టర్మ్ డెలివరీ అయిన బేబీస్ కి పెద్ద అయిన తర్వాత కూడా హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజ్, డయాబెటీస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం ఐ డోంట్ నో, బికాస్ వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడి, బట్ వాళ్ళు అందరూ కూడా నేను అనేది ఏంటంటే తోల్మోల్కే బోల్, బేబీ హెల్త్ మోర్ ఇంపార్టెంటా లేక ఈ సో కాల్డ్ సిటిజన్షిప్స్ ఇంపార్టెంట్ అని ఆలోచించుకోవాల్సింది వాళ్ళ మట్టే ఉంటుంది, అంతే. అంటే మీరేమంటారు మేడం? అంటే ఇప్పుడు ఎక్కడైనా హ్యాపీగా బతకొచ్చు మన దగ్గర నైపుణ్యం ఉంటే. అంటే కేవలం అమెరికాలో వీసా కోసం, పర్మనెంట్ వీసా కోసం, అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఈ విధంగా ప్రీ డెలివరీస్ కి, సి సెక్షన్స్ కి ప్రయత్నించడం అనేది రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది కదా. మీరు చెప్తున్నారు ఒకవేళ స్పెసిఫిక్ పీరియడ్ లో అది ఉన్నదే, దాన్ని డిసైడ్ చేయడానికి ఉన్నదే స్పెసిఫిక్ పీరియడ్, అది కానీ కాకపోతే పిల్లల్లో విపరీతమైన పరిణామాలు ఉంటాయని మీరేం సజెషన్ ఇస్తారు? మెడికల్లీ అబ్సల్యూట్లీ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్, బట్ సేయింగ్ దట్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు వాళ్ళకి మెడికల్ కండిషన్ ఉండినప్పుడు లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్లాసెంటా సెపరేట్ అయినా అలాంటి కండిషన్ లో మేమే కొన్నిసార్లు ముందే తీస్తాం. ఎందుకు తీస్తాము, ఎప్పుడైతే బేబీస్ కి లోపల యూట్రస్ లో కన్నా బయట బెటర్ ఉంటుంది, గర్భాశయంలో బేబీకి సరిగ్గా ఊపిరాడట్లేదు అన్నప్పుడు మాత్రమే మేము ప్రీటర్మ్ చేస్తాం. అలా మెడికల్ ఇండికేషన్స్ తప్పితే అన్ఇండికేటెడ్ కేసెస్ కి చేయడం అనేది టోటలీ అన్అడ్వైజబుల్ అట్ ఆల్ మెడికల్లీ. అది రైట్. నగేష్ గారు, ఎవరి విఘ్నతకి వాళ్ళకి నేను వదిలేస్తున్నాను, బట్ ఐ థింక్ దే హ్యావ్ టు టేక్ ఎ కాల్. బట్ మెడికల్లీ బేబీస్ నియోనటాలజిస్ట్ కోసం కూడా మంచిది కాదు, ఎందుకంటే నోబడీ కెన్ ప్రెడిక్ట్. సైన్స్ ఇస్ నెవర్ అబ్సల్యూట్, ఇట్ ఈస్ ఆల్వేస్ సబ్జెక్టివ్. ఈ రోజు బేబీ బాగుంటుంది అనుకోవచ్చు, మళ్ళీ తర్వాత బ్రెయిన్ లో హెమరేజ్ అయ్యి, బ్లడ్ క్లాట్ అయ్యి, బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి, ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ బేబీకి అవుతుందో అనేది నోబడీ కెన్ టెల్. ఓకే మేడం, లైవ్ లో ఉండండి. నగేష్ గారు, మంజుల గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అంటే వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేద్దాం, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో అడ్వైజబుల్ కాదు, మేము అడ్వైజ్ చెయ్యము, లేదు నిజంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మేమే ముందుగానే ఈ ప్రీ డెలివరీకి మేమే సజెషన్ చేస్తాము,
కానీ ఈ విధంగా చేయటం వల్ల పిల్లలకి విపరీతమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు అంటున్నారు. మీరు అంటే మీ మేడం కూడా ఆమె కూడా వైద్యురాలే, మీకు కూడా కొంత మెడికల్ ఇంప్లికేషన్స్ మీద అవగాహన ఉంది మీకు కూడా. అవునండి, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే అండర్ వెయిట్ అవ్వచ్చు, దాని తర్వాత అదే మెంటల్ స్టేట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ అవుతాయి. అసలు ఏమిటంటే ఈ కొంతమంది వెళ్తున్న వాళ్ళు అక్కడ ఈ మెటర్నిటీ క్లినిక్స్ కి 7th month లోనే చేసి మనం అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఫిబ్రవరి 20 డెడ్ లైన్ ని బీట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఫిబ్రవరి 20 డెడ్ లైన్ ని బీట్ చేయాలంటే డెఫినెట్లీ బేబీకి మదర్కి ఇద్దరికి ప్రమాదమే. ఇంకా 7th month లో చేసేస్తే డెలివరీ చాలా ప్రమాదం. ఇంకా బట్ ఒకట్లేండి, అమెరికాలో అంత ఈజీ కాదు సి సెక్షన్, నేను ఇందాక చెప్పినట్టుగా. ఎందుకంటే మీరు ఇందాక ఒక ఇది చేశారు, మా ఇద్దరు మనవలు అక్కడే పుట్టారు అమెరికాలో. నేను సో పేరెంట్కి మదర్కి ఎంత సీరియస్ అయినా కూడా సెక్షన్ చేయలేదు, వాళ్ళు నార్మల్ డెలివరీ చేశారు అనమాట. సో అక్కడ ఏమిటంటే సి సెక్షన్స్ ఎంకరేజ్ చేయరు. మరి ఇండియన్ డాక్టర్స్ చేస్తే అంటే మరి వాళ్ళకి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది డెఫినెట్లీ. అక్కడ ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇండియాలో ఏంటంటే రొటీన్గా జరిగిపోతాయి సి సెక్షన్స్. అంటే డాక్టర్స్ మీద ఒక రిఫ్లెక్షన్ కాదు, ఎక్కడైతే కొంచెమైనా అవసరం ఉంటే సి సెక్షన్ చేస్తారు. ఇక్కడ అమెరికాలో అట్లా కాదు, లాస్ట్ మినిట్ దాకా సి సెక్షన్ చేయరు. సో దానివల్ల నేను చెప్తుంది ఏమిటంటే ఇది అంత సులభం కాదు ఇంతమంది ఏది సి సెక్షన్కి వెళ్ళిపోయి ఏది చేయించుకోవడం అనేది. సో మంజులా గారు మీరేం చెప్తారు మేడం? అంటే 7th month లో కూడా కొందరు సి సెక్షన్ ప్రయత్నిస్తున్నారు అనేది రియల్లీ వండరింగ్, రియల్లీ పెయిన్ఫుల్. నిజంగా 7వ నెలకి ఎక్కడైనా బిడ్డ సిద్ధమవుతారా అన్ని రకాలుగా పుట్టబోయే బిడ్డ, లేదంటే అప్పటికి కూడా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉంటాయా? మంజులా గారు చెప్పండి. I missed the question. There was a connection issue. Can you please repeat the question? మేడం, మనకు అందుతున్న లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే 7th month ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా సి సెక్షన్ ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. 7th month కల్లా నిజంగా బిడ్డ పూర్తి రూపం సంతరించుకుంటుందా? రూపం అయితే సంతరించుకుంటుందండి, బట్ ఇట్ విల్ బి వెరీ వెరీ అండర్ డెవలప్డ్. సో డెఫినెట్లీ బాక్స్ లో ఒక 1 month to 6 weeks ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది నేను ఇంకొక పాయింట్ చెప్పాలి, అమెరికాలో సెక్షన్స్ తక్కువ అంటే ఎస్, ఇఫ్ ఇన్సూరెన్స్ ఈస్ పేయింగ్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్, బట్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ రెడీ టు పే దేర్ కాస్ట్ బై దెమ్సెల్వ్స్ then they will do it. Okay. So we need to understand that point also. ఇప్పుడు మనం ఇప్పుడు ఇంత డ్రాస్టిక్ గా వీళ్ళు మాకు కావాలి సిటిజన్షిప్ అనుకునే వాళ్ళు మేబీ ఇట్ విల్ కాస్ట్ దెమ్ $20,000. దే ఆర్ రెడీ టు పే ఫ్రమ్ దేర్ పాకెట్ అనుకోండి. ఓకే, మేము చెయ్యము అనేది ఎవరికి అంటే హూ ఇస్ పేయింగ్ ఇట్ బట్టి ఉంటుంది. ఎందుకంటే there are rules, there are way to do it. So that is one point I have to tell you this point. And there are many people whom I know used to go there for citizenship. They used to pay from their money and వాళ్ళ డబ్బులతో వాళ్ళు చేయించుకునేవాళ్ళు. అది ఒకటి. బట్ 7th month delivery is absolutely not at all encourageable. ఎందుకని అంటే బేబీ ఫామ్ అవుతుంది, అలాంటి 4 నెలల్లో కూడా ఫామ్ అవుతుంది, కానీ ఒక్క ఆర్గన్ కూడా ఫుల్లీ డెవలప్ అవ్వదు. అది అవ్వడానికి మినిమం మనకి వెయిట్ 28 weeks కి సర్వైవల్ రేట్స్ ఉంటాయి. బట్ పోను ఇట్ ఈస్ లైక్ లెస్ దెన్ 28, మనకి 20% సర్వైవల్ ఉంటాయి, మోర్ దెన్ 28 40% ఉంటే, మోర్ దెన్ 32 60% ఉంటే, మోర్ దెన్ అట్లా పర్సెంటేజ్ ఆఫ్ సర్వైవ్ ఎంత లేట్ గా బేబీ డెలివరీ అవుతుందో అంత సర్వైవల్ రేట్స్ పెరుగుతా ఉంటాయి. మన బాక్స్ లో పెట్టినంత మాత్రం బేబీ మంచిగా అయిపోతుంది అని ఉండదు. అండ్ ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్. అంటే జీర్ణకోశంలో నెక్రోటైజింగ్ ఎంట్రోకొలైటిస్ వచ్చినా, బ్రెయిన్ లో హెమరేజ్ వచ్చినా, ఏం జరిగినా ఎఫెక్ట్ కి బేబీ తట్టుకుని బేబీ బయటకు రావడం, that is going to affect the baby. Okay. So please, we have to understand that the more preterm the baby is, the more the bad effects are going to be on the baby and the future of the baby. Okay. నగేష్ గారు, ఆల్రెడీ 18 రాష్ట్రాలు ఈ నిర్ణయం పైన కోర్టుకు వెళ్ళాయి. అలాగే ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయిలో ఆగిపోయే వాతావరణం ఉందని చాలామంది చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఈ సి సెక్షన్కి ప్రయత్నించడం లేదంటే ఆందోళనకు గురి కావటం కరెక్టేనా? అంటే ఇప్పుడు ఒక ఫెడరల్ జడ్జ్ ఆల్రెడీ దీని మీద రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చాడు. అవును, ఏది వాషింగ్టన్ స్టేట్
ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్గ్యూ చేస్తే ఒక ఫెడరల్ జడ్జి దీని మీద ఒక రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఏవైతే డెమోక్రాటిక్ రూల్డ్ స్టేట్స్ ఉన్నాయో ఈ స్టేట్స్ అన్ని వీళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు సూ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అగేన్స్ట్ దిస్ ఆర్డర్, ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ కి అగేన్స్ట్ గాను. అయితే ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమిటి, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఇది ఎప్పుడైతే దీంట్లో వచ్చిందో ఇది హౌస్లో కొంతమంది దీన్ని సపోర్ట్ కూడా చేశారు, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ అని. ఎందుకైతే చాలా మంది ఇందాక మనం అనుకున్నట్టుగా ఇక్కడ వచ్చి వాళ్ళు దానికి దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఈ ఫెసిలిటీని. సో ఇప్పుడు ఏమిటంటే నేను అనుకోవడం, ఇది 22 స్టేట్స్ దీన్ని కోర్ట్స్లో అపోజ్ చేస్తాయి. సో దీంట్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఈ చట్టం పాస్ చేయడం కష్టం. ఎందుకైతే దిస్ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది 14th అమెండ్మెంట్ ఆఫ్ ది US కాన్స్టిట్యూషన్. ఈ చట్టాన్ని సవరించాలంటే ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనెట్లోనే 2/3 మెజారిటీ కావాలి. ప్లస్ ఏమిటంటే ఈ 3/4 ఆఫ్ ది స్టేట్స్ అంటే స్టేట్ లెజిస్లేచర్స్ దాంట్లో పాస్ కావాలి ఈ బిల్లు. సో ఈ బిల్లు అంత ఈజీగా పాస్ అయిపోయేది కాదు, ఆయన ట్రంప్ అనుకున్నంత ఈజీగా ఇది అయిపోయేది కాదు. ఎందుకంటే దీంట్లో బైపార్టిజన్ సపోర్ట్ కావాలి, అంటే 2 పార్టీలు ఇవ్వాలి. 2 పార్టీలు ఇచ్చే క్వశ్చన్ లేదు, డెమోక్రాట్స్ దీన్ని సపోర్ట్ చేయరు. అయితే రెండో విషయం ఉందండి సతీష్ గారు, చేయవలసింది ఏంటంటే ఇది ఇమిగ్రేషన్. నేను ఇందాక పొరపాటు పడ్డాను. ఇమిగ్రేషన్ మీద ఏమిటంటే, ఇమిగ్రేషన్ మీద ఒక కొత్త యాక్ట్ తీసుకొస్తున్నారు. అది పాస్ అయింది, అది హౌస్లో అనుకుంటా, సెనెట్లో కాలేదు. ఇంకా హౌస్లో ఏమిటంటే డెమోక్రాట్స్ కూడా దానికి పాస్ చేశారు. అది ఏమైందంటే ఆ యాక్ట్ ప్రకారం ఒక వెనజువెలన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ వెనజువెలా నుంచి వచ్చాడు, అతను ఏమిటంటే ఒక US సిటిజన్ ని చంపేశాడు. సో ఆ యాక్ట్ పేరు ఆవిడ పేరు వచ్చింది అనమాట. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అమెరికా రావడం ఏంటి, ఒక అమెరికా ఒక సిటిజన్ ని చంపడం ఏమిటనేది దీని మీద బాగా డిబేట్ జరిగింది. చాలా మందికి చాలా దీని మీద కోపం వచ్చింది. సో దానికి ఏమిటంటే హౌస్ లో బిల్ పాస్ చేశారు, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేయాలి అనే దీంట్లో మాత్రం హౌస్ లో గట్టిగా వచ్చింది. బట్ నేను చెప్పినట్టుగా 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, వీళ్ళని చేయడం అనేది ఈజీ కాదు. ఇది చాలా టైం పడుతుంది, చాలా డబ్బులతో కూడుకున్నది. అంత రిసోర్సెస్ ఒక సబ్జెక్ట్కి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అలొకేట్ చేయగలదా లేదా అనేది అదొక పెద్ద సమస్య. అంటే రేపు పొద్దున్న ఇది అమలు లోపే ఖచ్చితంగా దీనికి ఎండగాట పడచ్చు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు వీళ్ళు టెన్షన్ పడుతున్నట్టు, అనవసర ఆందోళనకు వీళ్ళు గురయ్యి ఈ సెక్షన్కి ప్రయత్నిస్తున్నట్టు? అంటే ఇది ట్రంప్ నిర్ణయాన్ని ఎవరు ఆపలేరన్న భయం ఏమైనా ఉందా? లేదు, ఇప్పుడు రెండు విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ బర్త్ రైట్ యాక్ట్ ని కోర్ట్స్ ఇంటర్వ్యూయింగ్ కావాలి. బట్ ఇప్పుడు ఏమిటంటే అమెరికాలో చాలా పిక్యులర్ గా ఉంది అక్కడ సిస్టమ్. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫస్ట్ ఇంప్లిమెంట్ అయిపోతుంది, దాని తర్వాత మనలా కాదు. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ తీసుకోవాలి, లోక్సభ రాజ్యసభ తీసుకోవాలి. అక్కడ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చేస్తారు, దాని తర్వాత హౌస్ ను సెనెట్ లోని పాస్ కావాలి. సో అది టైం పడుతుంది. ఈ లోపల ఈ యాక్ట్ అమల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ యాక్ట్ అమల్లోకి వచ్చేస్తుంది. సో ఈ యాక్ట్ అమల్లోకి వచ్చేస్తే February 20th నుంచి. సో దాంతో ఏంటంటే ఈ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫికల్టీ డెఫినెట్ గా అవుతుంది. ఓకే, మంజుల గారు ఇందాక అన్నారు అంటే వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేద్దామని, కానీ అట్ ది సేమ్ టైం మనం కూడా అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది, మనం కూడా వాళ్ళని కొంత అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అప్పీల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన భారతీయ మహిళలు ఉన్నారు, తెలుగు మహిళలు ఉన్నారు, చాలామంది వెళ్తున్న పరిస్థితి. అలాగే మీరు ఇందాక అన్నారు అంటే కొంత పే చేయగలిగితే, ఆ ఇన్సూరెన్స్ ఇవ్వగలిగితే సెక్షన్స్ కూడా అక్కడ ఛాన్స్ ఉంది అని. మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి అమెరికాలో ఉన్న భారతీయ జంటలకి? సో డెఫినెట్లీ ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ వుడ్ అప్రిషియేట్ యూ, మీరు ఈ పాయింట్ ని తీసుకొచ్చి మాట్లాడుతున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్.
ఎందుకంటే పీపుల్ హూ సీ దిస్ షుడ్ నో. ఎందుకని అంటే వాళ్ళకి నిజాలు తెలియాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మాకు తెలిసిన వాళ్ళలో ఒకరికి 8వ నెలలో డెలివరీ అయింది, బేబీ బాగున్నాడు, anecdotal things ఒక్కొక్కటికి చూసుకుంటారు వాళ్ళు. కానీ ఆన్ ఏ హోల్ ఎట్లా ఉంటుంది, ప్రతి డే ఈజ్ స్ట్రెస్ ఫర్ ద మదర్. ఆ బేబీ బాగుంటుందా, ఏమి ఉండదా, ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది. సో దట్ లీడ్స్ టు PTSD ఫర్ ద మదర్ ఆల్సో. సో ఆ ఉమెన్ కి అన్నెసరీ ముందు చూస్తే సిజేరియన్ లో మనకి లోపల యూట్రస్ సిజేరియన్ కుండే కాంప్లికేషన్ సిజేరియన్ కుంటాయి. ప్లస్ సిజేరియన్ చేసేటప్పుడు మన యూట్రస్ వెల్ ఫార్మ్డ్ ఉండదు కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ విల్ బి దేర్ ఇన్ ఏ అన్ప్లాన్డ్ అన్ఇండికేటెడ్ సిజేరియన్ సెక్షన్. అది కాకుండా బేబీకి ఎప్పటికప్పుడు మనకి టెన్షన్, బేబీ ఇంటికి వచ్చే వరకు టెన్షనే కదా, ఏమైనా అవుతుందా, వచ్చిన తర్వాత కూడా టెన్షన్. సో ఈ నిజాలు తెలుసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడే తెలుసు, సో మెనీ కంట్రీస్ హావ్ పుట్ ఇట్ ఇన్ కోర్ట్. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మనము అవుతుంది వీళ్ళు ఇవ్వరు అనే నమ్మకంతో ఇలాంటివి చేయించుకోవడం అనేది తర్వాత మూర్ఖత్వం అవ్వచ్చు. సో నిజాలు తెలుసుకుని అప్పుడు కాన్షియస్ గా డెసిషన్ తీసుకోవాలి. బేబీ ఫ్యూచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు హెల్త్ పరంగా హెల్త్ ఈజ్ వెల్త్ అని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అంటే ఇప్పుడు కొందరు అంటుంది ఏంటంటే ఎంతో కష్టపడి అమెరికాలోకి ఎంటర్ అయ్యాము, అమెరికాలో గ్రీన్ కార్డు ఎలా మిస్ చేసుకుంటాము అన్నది ఎక్కువ మంది అంటుంది. కానీ అక్కడ పిల్లల భవిష్యత్తు నైపుణ్యం అంటే మనం ఇండియాలోనే కదా ఎక్కడైనా బతకగలమన్న ఒక ఆలోచన వాళ్ళు ఎందుకు ఉండటం లేదు? అదే అంటున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన అందరం ఏం చేసినా మనము మన పిల్లలు బాగుండాలనే కదా చేస్తున్నాము. అవును. సో బాగుండటానికి ఏంటి, వాట్ ఈస్ ద పర్యాయ పదం ఆఫ్ బాగుండటం? డబ్బులు ఉండటమే బాగుంటామా? మనకి కావాల్సింది హెల్త్. సో ఎప్పుడైనా కూడా మనం ఏమైనా మాట్లాడితే మన ఫిజికల్ మెంటల్ హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అవి రెండు బాగుండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఏ కంట్రీలో ఎక్కడున్నా హ్యాపీగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మనకి హ్యాపీనెస్ కోషెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకు ఆలోచించటం లేదు అంటే మనం పెరిగిన వాతావరణం అలా ఉండింది. మనం సొసైటీ కోసం ఇస్తున్నామే ఇంపార్టెన్స్. సో సొసైటీకి ఇంపార్టెంట్ కాదు, మనము మన పిల్లలు బాగుండటం కోసం చూసుకోవాలి. ఆ బాగుండటం అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎవ్రీబడీ హ్యాస్ టు థింక్ ట్వైస్ బిఫోర్ డూయింగ్ దిస్ స్టెప్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఆన్ దిస్ డిబేట్. రైట్. థ్యాంక్ యూ అనగన్ మంజుల గారు. మీ కరెక్ట్గా అసలు ఏం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఖచ్చితంగా మన భారతీయ జంటలో ఆలోచన చేయాలి అనేది అందరు అప్పీల్గా కనిపిస్తుంది. నగేష్ గారు, మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి సార్? ఫైనల్గా మీరు చేసే అప్పీల్ ఏంటి? ఏమండి అప్పీల్ అంటే ఇది ప్యానిక్ లో ఏది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రీ టర్మ్ బేబీస్ కి వెళ్ళకండి. ఎందుకైతే నేను అనుకోవడం ఈ సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ అంత సులభంగా ఇది పాస్ కాదు. ఎందుకైతే ఇది 2 హౌసెస్లోనే పాస్ కావాలి, దాని తర్వాత స్టేట్ లెజిస్లేచర్లోనే పాస్ కావాలి. ఇది అంత ఈజీగా పాస్ కాదు. ఇప్పుడు మన ట్రంప్ ఏమిటంటే తన వైట్ సూపర్మసీని చూపించడానికి చేస్తున్నారు. వేరే వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా దేశమే ఉండాలనేది. ఇప్పుడు ఏమిటంటే వ్యాసాలు వస్తున్నాయి, ట్రంప్ డస్ నాట్ వాంట్ అమెరికా టు బికమ్ బ్రౌన్ ఆర్ బ్లాక్, హీ వాంట్స్ ఇట్ టు బి వైట్ అనేది ఆ వైట్ సూపర్మసిస్ట్ ఇదొకటి ఉంది ట్రంప్కి. సో అది ప్రయత్నం చేస్తున్నాడు. సో బట్ దీన్ని ఆపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది డెమోక్రాట్స్ ఇప్పటికీ బర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఇంకా ఉన్నారు. ఇలాంటి బిల్స్ ని గట్టిగా వ్యతిరేకిస్తారు, వాళ్ళు ఆపుతారు అనేది నాకు నమ్మకం ఉంది. ఈ బిల్లు పాస్ అవ్వడం అనేది అంత సులభం అయితే కాదు ఇది. ఓకే, రైట్. మరి ఖచ్చితంగా మనం అందరం కూడా అప్పీల్ చేద్దాము. 7వ నెల 8వ నెలలో అలాగే 9వ నెల ప్రారంభంలో స్పెసిఫిక్గా డాక్టర్లు చెప్పిన డేట్ కాకుండా ముందుగానే ఈ సిటిజన్షిప్ యాక్ట్ రద్దు అవుతుంది, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తున్నాయి కాబట్టి సి సెక్షన్స్కి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు మీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన వాళ్ళే అవుతారు. అందుకే 10 ఒక బాధ్యతగా ఈ డిబేట్ని నిర్వహిస్తుంది. ఖచ్చితంగా ఎన్ఆర్ఐస్ కూడా చూడాలి. ఎన్ఆర్ఐస్ సంబంధించి మీ బంధువులు ఉంటే ఈ డిబేట్ మీరు షేర్ చేయండి యూట్యూబ్ లింక్ ద్వారా. ఖచ్చితంగా దానివల్ల పిల్లలకు బుద్ధిమాంద్యం, ఆటిజం, అలాగే నరాల బలహీనత లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. రేపు పొద్దున్న ఇది కోర్టులో నిలబడే అంశం కాదు కాబట్టి కొంత ఓపికగా ఆలోచన చేయాలి. మీ భవిష్యత్తు కోసం, అమెరికాలో గ్రీన్ కార్డు కోసం, అమెరికాలో పర్మనెంట్ వీసా కోసం మీ పిల్లల భవిష్యత్తును మాత్రం పనంగా పెట్టొద్దని 10 టీవీ కూడా విజ్ఞప్తి చేస్తోంది. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.